కుంతి దుర్వాస మహర్షి కుంతికి ఒక వరం ఇస్తారు. నీకు ఎప్పుడు పిల్లలు కావాలంటే నీకు ఇష్టమైన దేవుణ్ణి కొడుకు స్వయంగా ఆడవారు ప్రత్యక్షమే అతని కొడుకుల్లో ఉన్న ఒక బిడ్డ నీకు ప్రసాదంగా ఇస్తారు అని చెప్తారు. అలా సరిగ్గా ఎలా ఉపయోగిస్తుందో అని కుంతికి ఇష్టమైన సూర్య దేవుడికి మొక్కుతుంది. అప్పుడు నిజంగానే సూర్యదేవుడి వ్యవసాయమై అతని వీటి నుంచి ఒక కుమారుడు, ఆ కుమారుడిని చూస్తే చాలా ప్రకాశవంతంగా ఉంటారు. లోకం అతని కర్ణుడు అని పేరుతో పిలుస్తారు అని చెప్పి మాయమైపోతారు. ఆ పిల్లలకి కవచ కుండ్రాలు అని వరంగా ఇస్తారు. ఎలాంటి ప్రమాదం నుంచి అయినా కర్ణుని కవచ కుండ్రాలు కాపాడతాయి. ఏం చెప్పి సూర్యుడు మాయమవుతారు. వెంటనే కుంతిదేవి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి అవ్వకుండానే పిల్లని తీసుకొని వెళ్తే రాజ్యంలో అందరూ ఏమనుకుంటారు, ఇక కుందేలేక ఏడుస్తూ ఆ పిల్లని ఒక బుట్టలో పెట్టి అక్కడ పడేస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లని చూసి నన్ను క్షమించు కర్ణ అని అనుకుంటుంది. ఈ కర్ణుడు రాజాను శ్రీకి దొరుకుతారు. దీని తర్వాత దొరుకుతారు. ఆ రాడవల భర్త భీష్ముడి రథసాటి. రథసాటి అంటే రథాన్ని నడిపేవారు. ఇవన్నీ సూతులు అంటాము. దాంతో వీరింటికి కూడా పిల్లలు లేకపోవడం వల్ల కర్ణుడి ఉంచుకొని సొంత బిడ్డలా పెంచుతూ వచ్చారు. చిన్నప్పటి నుంచి కర్ణుడు వాళ్ళతోనే పెరుగుతూ కౌరవులు పాండవులు అందరూ పెద్దవారయ్యారు. కౌరవులకు రాజు ఓవర్ అనుభవిస్తూ వాళ్ళకి నచ్చినప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చాలా సంతోషంగా ఉంటున్నారు. మరి పాండవులు విద్యలు ఇవే కాకుండా పాండరాజు వల్ల ధర్మమేంటో అధర్మమేంటో ఇవన్నీ రోజు చెప్పేవారు. అర్జునుడు కర్ణుడు ఒకసారి యుద్ధం చేస్తూ ఉంటారు. ఇదంతా ద్రోణాచార్యుడికి ఇలానే కొనసాగితే యుద్ధం అర్జునుడికి నష్టం కలిగిస్తుంది. వెంటనే ద్రోణాచార్యుడు యుద్ధాన్ని ఇక్కడే ఆపండి అని గట్టిగా అరుస్తారు. యుద్ధాన్ని ఆపిన ద్రోణాచార్యుడికి కర్ణుడు చూసి ఎందుకు యుద్ధాన్ని ఆపారు అంటే, నువ్వు సూత్రవి, ఇక్కడ కేవలం క్షత్రియులకు మాత్రమే పోటీ జరుగుతుంది, సూత్రులకి బాండం బతుకునే అర్హత కూడా ఉండరు. అలాంటిదే ఇక్కడికి వచ్చి అర్జునుడితో పోరాడతావా, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవని అంటారు. ఇంతలో ఎంత చూస్తుంటే దుర్యోధనుడికి అర్జునుడు ఎదుర్కోవడానికి కర్ణుడు బంగారు అవకాశంగా దొరికినట్టు అనిపించింది. ఇంకా పక్కన చేసుకుని వెళ్ళి దుర్యోధన, ఎన్ని రోజుల్లో అవకాశం నీ కళ్ళ ముందు నిల్చొని అవకాశం పేరుపై వెళ్ళి ఉపయోగించగానే నిరాశలో ఉన్న కర్ణం భుజం దుర్యోధన చేసి, గురు ద్రోణ మీరు కేవలం శత్రువులు మాత్రమే పోదాలు తెలవాలంటే ఇప్పుడే నేను మా రాజ్యంలో ఒకటైన అంగరాజ్యానికి కర్ణుడిని రాజు ఉపకరిస్తున్నాను అని కర్ణుడికి పట్టాభిషేకంగా మార్చేస్తాడు దుర్యోధనుడు. అంగరాజ్యాన్ని మార్చి కర్ణుడి గారు ఒక క్షత్రియుల్లో మార్చేశాడు. అంటే అర్జునుడు కర్ణుడి యుద్ధం చేస్తుండగా కర్ణుడి కవచకుండాలని చూస్తే కొంతమందికి అర్థమైపోయింది, నేను చిన్నప్పుడు నల్ల వయసులో వస్తున్న బిడ్డ నా పిల్లారు ఈ కర్ణుడే అని. ఒకరిని ఒకరు శత్రువుల్లో చూసుకుంటే చాలా భయపడతారు. అలాగే కళ్ళ ముందు కొడుకు ఉంచుకొని నా కొడుకే అని చెప్పలేని పరిస్థితితో కుంతిదేవి ఉన్నారు. ద్రోణాచార్యుడికి ఒకరోజు అర్జునుడు విద్య నేర్చుకుంటూ ఉంటే దూరం నుంచి చెక్క సందర్లో కొంత పక్కన కొత్తలేకపోతాడు అర్జునుడు. 3 బాణాలు ఆ చెక్క సరిగ్గా మధ్యలో వచ్చుతాయి. అలా వెనక్కి చూస్తే అసలు ఎవరు, వెనక్కి చూస్తే చేతిలో బాణం పట్టుకొని నిల్చొని ఉన్నారు. అతను ఇంకెవరు గారు, ఏకలవ్యుడు. కానీ అర్జున్ మాత్రం సూటిగా అతని దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఎవరి అంత సరిగ్గా ఎలా వద్దగలిగావు, అసలు నీ గురువు ఎవరు అని అడిగితే నా పేరు ఏకలవ్య, నా గురువు పేరు ద్రోణాచార్యుడు అని చెప్తారు. అక్కడ ఉన్న ద్రోణాచార్యుడు ఆవేశంతో ముందుకు వచ్చి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరెవరో నాకు తెలియదు, అంటే నేనే గురువు ఎలా అయ్యాను అని చెప్తే అప్పుడు ద్రోణాచార్యుడు చూసి, మీరు నా దగ్గరకు వచ్చారా గురుదేవా, మీకు ఒక చూపించాలన్నట్టు రండి అని చెప్పి వెళ్ళి అక్కడ ఉన్న దర్శనం తీసుకెళ్తారు. చూస్తే ద్రోణాచార్యులు అంటే ఒక 10 అడుగుల విగ్రహం ఉంటుంది. అది చూపించి రోజు తప్పకుండా సాధన చేసేవాడిని అని చెప్తారు ఏకలవ్యుడు. మీకు గుర్తుందో లేరు, ఒకసారి నేను కూడా మీ దగ్గరికి వచ్చి 6 అడిగినప్పుడు కేవలం శత్రువులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నాను, సూత్ర వెహికల్ నుంచి వెళ్ళిపోంటారు. అప్పటి నుంచి నేను ఇక్కడే మీ విగ్రహం ముందు
సాయం చేస్తూ ఉంటాను అని చెప్తారు ఏకలవ్యుడు. అది చూసి గురు దక్షిణ కావాలి అని అంటారు. ఏం కావాలి అని చెప్పండి అంటే అప్పటిని బొత్తన వేలు కావాలి అని చెప్తారు. అప్పుడు ఏకలవ్యుడు వెంటనే బొత్తన వేలు కోసి ఇచ్చేస్తారు. ఆ ద్రోణాచార్యుడు ఎందుకు అట్లా వేస్తారు చెప్పరా? అర్జునుడే చాలా ఫస్ట్ ఉండాలని అర్థం అంటారు ద్రోణాచార్యుడు. ఇంతలో శకుని దుర్యోధనుడు దగ్గరికి వచ్చి, దుర్యోధన నువ్వు కర్ణుడికి రాజ్యాన్ని ఇచ్చావు, ఆ ద్రోణుడికి ఏమాత్రమే నచ్చలేరు, ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ద్రోణుడు లాంటి వీరుడితో శత్రుడితో మడకి మంచిది కాదు, వెళ్ళి దగ్గర తీసుకోవాలనగానే దుర్యోధను తన 99 సోదరులతో కలిసి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకు శిక్షణ ఇచ్చడానికి మీకేం కావాలో చెప్పండి, ఎంత సభ్యులను కావాలంటే మేము ఇస్తాం గురుదేవా అని చెప్తారు. ద్రోణాచార్యుడు నాకు ఈ సంపదలు వద్దు, నేను అడిగిన మీరు ఇవ్వగలరా అని చెప్తారు. చెప్పని గురుదేవా ఏం ఇవ్వమంటారు అని అడుగుతా, నాకు చిన్నప్పటి నుంచి ద్రుపదుడు అనే ఒక మిత్రుడు ఉండేవారు. ద్రోణుడు పేరవాడిగానే ఉండిపోతారు, కానీ ద్రుపదుడు రాజు అయ్యారు. ఒకసారి ద్రోణాచార్యుడికి పిల్లల అశ్వత్థామకి పాల్గొనడానికి కూడా డబ్బులు ఉండవు. సరే నా మిత్రుడు రాజశేఖర్ తనని అడుగుదామని రాజానికి వెళ్తే అప్పుడే మధ్యం భక్తులో ఉన్న ద్రుపదుడు, ఎవడి బ్రాహ్మణుడు, నువ్వు నా మిత్రుడు అంటావేంటి, భక్తులారా ఇప్పుడే బ్రాహ్మణుడిని కలిసి బయటికి గెట్టేయండి అని చెప్తారు. అదేంటి అలా అన్నారు ద్రోణుడు ఆలోచిస్తుంది. ఇంతలో ఒక 2 భక్తులు వస్తారు. వెంటనే ద్రోణుడు ద్రుపదుడికి చూసి, గుర్తుంచుకో ద్రుపదా, ఇప్పుడు నన్ను బయటకు పంపించమంటున్నావు, కానీ ఏదో ఒక రోజు నువ్వే నాకు ప్రాణభిక్ష అవుతావని కోపంతో వచ్చేస్తారు. పాంచాల రాజైన ద్రుపదుడు యుద్ధం చేసి ఆ ద్రుపదుని తెచ్చిన ముందు పడేయండి, ఇదేమన్నా మీరు నాకు ఇవ్వగల గుడి దక్షిణ అని చెప్తారు. అరవింద్ అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంకా ద్రుపదుడు మొత్తం ప్రపంచంలో శక్తివంతమైన ప్రమాదకరమైన శక్తివంతమైన రాజుల్లో ఒకరు. వెంటనే పాండవులు గురువు గారి దగ్గరకు వచ్చి, మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన పని మేము చేస్తాం, యుద్ధాన్ని ఖచ్చితంగా గెలుస్తాం గురుదేవా అని బయలుదేరుతారు. హస్తినాపురంలో ఉన్న ప్రతి ఒక్కరిలో మళ్ళీ భయం కమ్ముకుతుంది. పాంచాల రాజ్యానికి కొంత రూమ్లో పాండవులు అలాగే కౌరవులు గుడారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీనికంటే ముందే సూర్యుడు ఉదయించారు. రూప దగ్గరికి అతను సైనికుడు పరిగెత్తుకుని వచ్చి, మహారాజా హస్తినపుర యువరాజులు మన రాజ్యంలోకి వేగస్తున్నారు అని చెప్తే, దానికి రూపుడు ఇప్పుడు వాళ్ళు మనతో ఏం మాట్లాడాలి అని వస్తున్నారు అనగానే ఆ సైనికుడు, మహారాజా వాళ్ళు ఎర్ర జెండాని ఎగరేస్తున్నారు అని చెప్తారు. అంటే మళ్ళీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు అని చెప్తారు. వెంటనే రూపంలో కోపంతో లేచి, చిన్నపిల్లలు నా మీద యుద్ధానికి వస్తురా, సైనికులారా అందరు సిద్ధం కాండి, వాళ్ళని నా చేతుల్లో పట్టి వాళ్ళకి భయమతి చూపిస్తాను రూపుడు అంటారు. అలా దుర్యోధనుడు ధర్మరాజు దగ్గరికి వస్తారు. ఆ ధర్మరాజు ధర్మరాజుతో అయితే అంటారు, మేము 100 మంది ముందు వెళ్తాం, మేమే యుద్ధాన్ని ముగించుకొని వచ్చేస్తాం, నీకు ఎలాంటి శ్రమ అవసరం లేదన్నయ్య. దుర్యోధనుడికి ధర్మరాజు అన్న అవుతారు. కానీ ముందు వెళ్ళడానికి అసలైన కారణం ఏమిటంటే, ముందు వెళ్ళి వీళ్ళ ద్రుపదుని ఓడించి ద్రోణాచార్య దగ్గర తీసుకెళ్తే అతని దగ్గర పేరు తెచ్చుకోలేరు అని అంటారు. దానికి ధర్మరాజు కూడా, సరే దుర్యోధన మీరే వెళ్ళండి, కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాకు చెప్పండి అని అన్నారు. సరే అని మొదట కౌరవులు యుద్ధానికి వెళ్తారు. కౌరవులలో యుద్ధానికి ముందుకు వెళ్తుంది. వాళ్ళందరూ కలిసి ఒక చక్ర రూపంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సైన్యంతో చూస్తుంటే ఒక చక్రంలో ఉంది. దుర్యోధనుడికి ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుంది అని. ఆయన ఏవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తే దారిలో వచ్చారు అందరినీ కొడుతున్నాడు. అలా చక్రం మధ్యకి వెళ్ళేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రవేశం మూసుకుపోతుంది. దాంతో అందరూ ఇక దుర్యోధను అలాగే ఇంకా లోపలికి వెళ్ళిన ఇంకొంతమంది సైన్యులు పట్టి బంధించేస్తారు. ఇక్కడ చూస్తే ఎంతో కౌలు రాకపోయేసరికి పాండవులు కూడా భయపడి ఇక పదండి ఇక మనము వెళ్ళాల్సిన సమయం వచ్చినట్టు వెళ్తే ఇక్కడ కౌరవులు అందరూ బందీగా ఉంటారు. ఆ వ్యూహాన్ని చూసే అప్పుడు అర్థమవుతుంది, అది చక్ర వ్యూహం. ప్రపంచంలోనే అతి ప్రమాదకర వ్యూహంలో ఇది కూడా ఒకటి. దీన్ని ఛేదించడం చాలా తక్కువ మందికి తెలుసు. ద్రోణాచార్య అర్జునుడికి నేర్పించారు. అర్జున ఏం చేద్దాం అని అడిగితే, నేను చక్ర వ్యూహాన్ని
ఛేదించి లోపలికి వెళ్తారు. ఇంకా ఎవరు దాన్ని మూసుకోకుండా చూసుకొని సరిపోద్ది అని చెప్తారు. దానితో ఎంతమంది తీసుకెళ్తావు అని చెప్తే నాకు ఎవరూ అవసరం లేరు, భీమన్నని నాతో పంపించండి చాలు అని చెప్పి ఇద్దరే లోపలికి వెళ్ళి కౌరవుల్ని విరిపించి త్రిబలని చాలా సునాయాసంగా పట్టి చచ్చి గురువుని కాళ్ళ దగ్గర పడేస్తారు. అప్పుడు మిత్రుడు మాత్రం నేను చేసిన తప్పే, నన్ను మిత్రుడు అనుకుని వదిలేయి అని అంటారు. నువ్వు నా దగ్గర ప్రాణ భిక్ష అడగని అవసరం లేదు మిత్రమా, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు, కేవలం నువ్వు నీ తప్పు తెలుసుకొని చేయడమే నా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు, వెళ్ళు మిత్రమా, వెళ్ళి సంతోషంగా నీ రాజ్యాన్ని పరిపాలించుకో. కానీ నాకు ఒక చిన్న కటక ఉంది, రాజ్యాన్ని సగభాగంలో నాకు ఇస్తాను అన్నావు కదా, అన్న కొరకు ఇచ్చేయి, అశ్వత్థామాన్ని నీ రాజ్యంలో సగభాగానికి రాజు ఇచ్చేయి అని చెప్తారు. వేరే ధరలక రూపాయలు అలానే చేస్తారు. ద్రోణుడు మాత్రం కోపం మాత్రం రుబ్బడికి ఇంకా అడగారు. ఇంతమంది మనం అవమానం చేసినట్టు ఇంకా పెరుగుతుంది. ఎలా అయితే ద్రోణాచార్య రుబ్బడి కోపాన్ని పెంచుకుంటారో అలాగా అర్జునుడు అభిమానాన్ని పెంచుతారు, అయితే ఇష్టం పెంచుకుంటారు. అభిమానం ఎంత ఇష్టం పెరుగుతుండ అంటే అంత చిన్న వయసులోనే అర్జునుడు చేసిన యుద్ధానికి ద్రౌపదుడు అభిమానిగా మారిపోతారు. బ్రహ్మరాజుతో ధృతరాష్ట్రుడు ఇలా అంటారు, పుత్ర యుధిష్ఠిర, రాజు ఉండాల్సింది రాజవనంలో కాదు, రాజు ఉండాల్సింది ప్రజలతో, ప్రజల సమస్య ఏంటో రాజు తెలుసుకోవాలి. అందుకే మీరు అక్కడ వెళ్ళి అక్కడ వారణాసిలో ఉందండి, నేను అక్కడ మీకోసం ఒక కోతని ఖచ్చిస్తాను అని చెప్తారు. దానికి ధృతరాష్ట్రుడు చెప్పినట్టుగానే పురాచీనుడు అని ఒక శిల్పితో ఒక అద్భుతమైన కోతని గుర్తిస్తారు. చూడడానికి మెరుస్తూ చాలా అందంగా అవుతుంది. అలా లోపలికి వెళ్తారు. అసలు అర్జునుడు అనుకోకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్ళి ఒక గోడని అనుకోకుండా తరుకుతారు. చూస్తే ఆ గోడ చిన్న బ్యాగ్ కింద పడిపోతుంది. ఇంత సులంగా ఎలా విరిగిపోయిందని దాని చేతులకు తీసుకుంటే అది నెయ్యి కర్పూరంతో కూడిన వాసన వస్తుంది. అసలు ఏంటని నీరే వస్తే అప్పుడు అర్జునికి అర్థమవుతుంది ఇది చెక్కరు లక్క అని. లక్క అంటే పురాణాల్లో సులభంగా మంత్రాన్ని గురానికి వస్తారు. ఇది వాసన రాకుండా ఇది కనిపించకుండా మొత్తం సుగతులు అవ్వలే మొత్తం చల్లేరు అని అర్థం చేసుకుంటారు. ఇక చూస్తే ఆ ద్వారానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది. అంటే ఇంకో ద్వారం లేకుండా కేవలం ఒకే ఒక ద్వారం ఉంటుంది. అప్పుడు అర్జునుడికి విదురుడు అన్న మాట గుర్తొస్తుంది. విదురుడు ఏమని చెప్పాలి, ఒక ఎలుక పిల్లి నుంచి తప్పించుకోవడం సులభం, పులి నుంచి తప్పించుకోవడం సులభమే, ఏనుగు నుంచి తప్పించుకోవడం కూడా సులభమే, కానీ దాన్ని కూడి చుట్టూ నీపి పెడితే ఖాళీ పూర్తయిపోతుంది అని చెప్పారు. అసలు విదురుడు ఏమంటాడు పాండవుడికి అసలు అర్థమే కాదు అలా. అప్పుడు విదురుడు అన్న మాట గుర్తొస్తుంది. ఆయన ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తారులే అని అర్జునుడు వదిలేస్తారు. ఇంతలో మహాసర్వ మహోత్సవం వచ్చింది, బాగా సందడిగా పూర్తయింది. ఆ రోజు రాత్రి శకుని తన సొంత రాజ్యమైన కారణించి ఒక విషయాన్ని ఎదర్చి కలిపి పాదాలకి పెడతారు. అలా ఆ రోజు రాత్రి విషయాన్ని కలిపిన భోజనం తిని అందరు కళ్ళు తిరిగి పడిపోతారు, ఒక్కరు తప్ప. అదే భీముడు. భీముడికి ఏమి విషయం ఎందుకు ఏమి చేయలేదంటే తనకి నాగరాజు అయిన బాస్కి ఇచ్చిన వరం ఉంటుంది. ప్రపంచంలో ఏ విషయం తనకి ఏం చేయలేరు. సో ఆ రోజు కూడా అతనికి ఏమీ అవ్వలేదు. భీముడికి విషయం ఏమన్నా కానీ నిద్ర కొట్టరు. నిద్రలేసి చూస్తే భవనం మొత్తం నిప్పత్తుకుంది. వెంటనే నలుగురు సరైన అక్కడ అమ్మాయిని కుంటిదేవిని భుజంపై మోసుకొని అక్కడ ఉన్న ఒక స్వరంగాన్ని నుంచి బయటికి తెచ్చేస్తారు. ఆ బయట నుంచి తెచ్చిన తర్వాత ఒక దట్టమైన అడవి. అసలు వాళ్ళు అక్కడే పడుకోరని వాళ్ళ కుర్చీలకి స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాళ్ళకి అసలు తెలియని విషయం ఏంటి అంటే ఆ దగ్గరలో ఆ రాక్షస వనం ఉంది. మొదట భీష్ముడు వాళ్ళతో యుద్ధం చేసి తిరిగి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాక్షస వనంలో ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాళ్ళు అప్పటి నుంచి అక్కడే ఉంటారు. కానీ ఇక లోపల ఉన్న వాళ్ళకి బయట ప్రపంచానికి సంబంధం ఉంటారు. వాళ్ళు బయటికి రారు, బయట ఉండే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. దానికి ఆ మొత్తం రాజ్యాస రాజుగాన
హిడింబాసురుడు అని రాక్షసుడు ఉన్నారు. వారు రాక్షసానికి ఒక్క మనిషి కల్పించిన చంపి ఆహారంగా చేసుకుంటారు. ఈ రాక్షసుడికి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరే హిడింబి. ఈమె కూడా ఒక రాక్షసే. అయితే ఆ రోజు మనుషులు పాండవులు అంటే మనుషులు ఉన్నారు అనే వాసనలో బతికొన్న హిడింబాసురుడు తన చెల్లితో ఇలా అంటారు, దగ్గరలో మనుషులు ఉన్నారు, వెళ్ళని ఇక్కడికి పట్టుకొని రా చెల్లి, అందరం కలిసి వాళ్ళు భోజనం చేద్దామని చెప్తారు. సరే అని హిడింబి పాండవులలో ప్రవేశం జరుగుతున్నాయి. చూస్తే వాళ్ళు నలుగురు పాండవులు కుందిరాయి పండుకొని ఉంటారు. వాళ్ళకి భీముడు కాపలు కాస్తూ ఉంటారు. అప్పుడు భీముని చూసి ఇష్టపడుతుంది. వెంటనే ఒక అందమైన స్త్రీ రూపంగా మారి భీముని దగ్గరికి వెళ్ళి, ఓ మానవ నీ పేరేంటి అని అడిగి, భీముడు అని తెలుసుకొని, నేను చూడగానే నువ్వు నాకు నచ్చేసావు, ఈ అడవి మా అన్నయ్యకి సొంతం, మనుషులు ఎవరు కలిసి అటువంటి తట్టుకోలేరు, చంపేస్తారు, మనుషులు కలిపిస్తే ఆనందాన్ని అతను తట్టుకోలేరు అని చంపేస్తారు, చాలా ఘోరమైన వారే కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని అంటారు. కానీ భీముడు ముందుకు రావడానికి భయం వేస్తే శుభంగా అతని చెల్లి పంపించిన వస్తారేమో అని భయంతో మా అమ్మ తమ్ముళ్ళని నిద్రలేపరా, అది జరగని పని అని అంటారు. అలాంటి రాక్షసులు వస్తారంటే అమ్మ తమ్ముళ్ళు నిద్రలేపరం ఎందుకు అంటారు ఎంత అనిపిస్తుంది. ఎంత చెప్పినా భీముడు వినడు. ఇంతలో అక్కడ హిడింబాసురుడు వచ్చేస్తారు. అక్కడ భీముని చూసి మంచిగా బుద్ధిగా దెబ్బగా ఉన్నారు, మంచిగా ఆహారం అవుతారని కూర్చోలే పడతారు. దాంతో అతని చెల్లి భీముడు పక్కనే ఉన్నారు. కోపంగా భీముడిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానిస్తారు. భీముడు కూడా కోపంగా ఉన్నారు. ఇన్ని రోజులకి సరైన శత్రు ఒక దొరికారని ఆనందం అవుతారు భీముని. సరైన శత్రు ఒక దొరికింది కదా ఇందాక, దొరికిన ఆనందాల్లో యుద్ధానికి తిరుగుతారు. వీరు ఏకంగా 100 రోజులు యుద్ధం చేసిన తర్వాత లావణ భీము దగ్గర గడ ఉంటారు కదా, గడని తీసి ఒక అంట గొప్ప కొడతారు. రాక్షసులు అందరూ వచ్చి వస్తారు. దీంతో పాటు పాండవులు కూతురు ఉదయం కూడా నిద్రలేస్తారు. ఏమైంది అని అక్కడ చూస్తే అక్కడే ఉన్న హిడింబి, అత్తయ్య మీ కుమారుడు మా అన్నని రాక్షసుతో యుద్ధం చేస్తున్నాడు అని చెప్తారు. వెంటనే గుర్తినవి, ఎవరమ్మా నువ్వు నన్ను అత్తయ్య అంటున్నావు అని అంటారు. జరిగినంత చెప్పి, ఏం కంగారు పడకండి అత్తయ్య, మీ కుమారుడు మా అన్నయ్య తట్టుకుని 5 నిమిషాలు పోరాడితే చాలు, మా అన్నయ్య శక్తి తగ్గిపోతుంది అని చెప్తారు. ఇందులో భీము కోపం ఎక్కువై హిడింబాసురుడిని గాల్లోకి ఒక్క చేత్తో వచ్చేతాడు. అంటే ఎవరో ఉంటారు భీముడికి. పగాసుని గాల్లోకి నేలకేసి కొడతారు. ఆ నొప్పిని తట్టుకోలేక హిడింబాసుడు అక్కలు చనిపోతారు. అయితే అక్కడ ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ప్రకారం రాజుని ఎవరైతే చంపుతారో తర్వాత రోజు అతనే అవుతారు. ఇప్పుడు అయితే రాక్షసరాజానికి భీముడు రాజు అన్నట్టుగా చూస్తారు. ఎంత చెప్పినా హిడింబిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం భీముడు ఒప్పుకోరు. ఆ కుంతిదేవి చెప్తారు హిడింబిని పెళ్లి చేసుకోమని. ఇప్పుడు హిడింబిని పెళ్లి చేసుకుని రాక్షస రాజ్యానికి భీముడు రాజు అవుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతారు. అతని పేరే ఘటోత్కచుడు. పెద్దయిన తర్వాత ఘటోత్కచుడిని రాజు చేసి భీముడు వెళ్ళిపోతారు. ఇక తెల్లవారిన తర్వాత అక్కడ కుంతిదేవి ఒక బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉంటారు. ఏమైంది అని కుంతిదేవి వెళ్ళగానే వీళ్ళు బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నారు. అతను రోజు ఊరి మీద దొరికిన వాళ్ళని మనుషులు దొరికితే సరే వాళ్ళు చంపుకొని తింటూ ఉంటారు. ఇది మనుషులు అలాగే బకాసురుడు అనే రాక్షసు ఇంకా పట్టుకోరు. మా వాళ్ళలో వాళ్ళు పంపించాలి. ఇప్పుడు మా కొడుకు భీముడు వెళ్తారు అని చెప్తే భీముడికి 1000 ఏనుగుల బలం ఉన్నాయి తోడు ఉందని చెప్తే ధర్మరాజు సాధిస్తారు. భీముడు వెళ్తూ బకాసురుడు గుహల గడిచి చేరుకుతారు. అది భీము చాలా సేపు ఉంటుంది కానీ బకాసురుడు ఎంతకు బయటికి రారు. భీముడికి ఆకలేసి బకాసురు కోసం నేను ఆహారాన్ని తినేస్తారు. అయినా సరే ఇంకా బకాసురుడు బయటికి రాక్షసులు అరవేరే మొదలు పెడతారు. అసలు మనుషులకి ఎప్పుడు ఎంత ధైర్యం వచ్చిందంటే ఆశ్చర్యంతో బకాసురుడు బయటకు వస్తుంటారు. అక్కడ తన కోసం ఆహారం అంతా తినేసి కూర్చొని ఉన్న భీముని చూసి
కోపంతో అరుచుకుంటూ భీముడి వైపు వస్తున్నారు. భీముడు గద ఉంటారు కదా, స్టార్ట్ అయిన వెంటనే ఒక్క గదతో బక్కాసురుడు కొడతారు, బక్కాసురుడు చేసిపోతారు. జరాసంధుడు అనే రాక్షసుడు ఉంటారు. అతను ఎప్పటికీ ఆస్తలేరు. వాళ్ళు భీముడు, అర్జునుడు అలాగే కృష్ణుడిని చంపలేరు. వాడు ఎవరు ముగ్గురు చంపలేరు. ఇక అందరూ ముగ్గురు శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు వెళ్తూ ఉంటారు బ్రాహ్మణ విషయంలో. జరాసంధుడు ఏమైంది బ్రాహ్మణురా, ఎందుకు ఇట్లా వచ్చిండ్రు అని అడిగితే నేను ఓడించారని జరాసంధ. ఇక భీముడు జరాసంధుడు మళ్ళీ అవుతారు. మేము ఎన్నోసార్లు కడితే ఇట్లా తిప్పి గడిని ఇట్లా ఒక్కసారి కొడతారు. మళ్ళీ వచ్చేసి శ్రీకృష్ణుడు వైపు చూస్తే ఆకటిసి సగానికి చేర్చి యమునవానికి కుడి భాగాన్ని యమున వైపు వేసేస్తారు దూరంగా. అప్పుడు అసలైన విజయం అర్థమవుతుంది. ఇంత జరాసంధ మరణిస్తారు. ఈ లక్కలో ఉద్యోగ బాబోయ్ కొన్ని రోజులకి ఆ వంట అని ఉంటుంది కదా, ఆయనైతే ఫైర్ అసలు దుర్యోధనుడు రాలేరా. ఆ వద్దని ఎవరో చెప్పాలా, దుశ్శాసనుడు. అప్పటికి భీష్ముడు అక్కడికి చేరుకున్నారు. అక్కడ అన్ని మారిపోయిన అన్నీ తెలిసి భీష్ముడికి ఏర్పొచ్చేస్తారు. ఇక దానికంటే భీముడు కదా సాగం కలిపోయారు. ఇక అప్పటి నుంచి లక్కలో ఉద్యోగ బాబోయ్ లక్క ఇల్లు వాడు పారిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటారు. అందరు తిరిగి వచ్చేస్తారు. అయితే ఇలా ఉంటే ద్రుపది పాండవులతో ఓడిపోతారు కదా, అది వచ్చుకొని ద్రోణ్ మీద కోపాన్ని పెంచుకొని ఎలాగైనా ద్రోణుని యుద్ధంలో ఓడించాలి అంటే ఒక పిల్లలు అది ఒక వాసుని చాలా తెలిసి ఉంటారు. చివరిగా యోజ్య ఉపయోజ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ యాగాన్ని చేసే సామంతం ఉంది అని చెప్పి వాళ్ళు కొన్ని రోజులు సేవలు ద్రుపద మహారాజు వాళ్ళకి సేవలు చేసిన తర్వాత యాగం అని చెప్పి ఈ యాగాన్ని పూర్తి చేస్తే లక్షల ఆవులకు బహుమతి ఇస్తానని చెప్తారు. సరే అనే వాళ్ళిద్దరిలో యజ అనే బ్రాహ్మణ ఒప్పుకొని యాగానికి సిద్ధం చేశారు. ఆ యాగంలో అవసరమైన వస్తువులన్నీ మంటలో వేస్తారు. కాసేపు మంట నుంచి ఒక గొప్ప వీరుడు వంటి వీర యుద్ధ కవచం ద్రోణుని ఓడించగలంత బలవంతులు పెడతారు. దాని తలపై కిరీటం ఉంది, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో ధనస్సు. గొప్ప వీరులకు గొప్ప బలవంతుడుగా ఆ మంత్రం నుంచి బయటకు వస్తారు. అతని పేరే దుష్టచిమ్మునుడు. అలా అతను పుట్టగానే ఆ మంత్రం ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవబోతుంది, కానీ ఆమె వల్ల చాలా మంది చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దాంట్లో అతి ముఖ్యమైన పాత్రలో ఒకరు, అదే ఇంకొకరు ద్రౌపది. ఆ మంత్రం నుంచి ద్రౌపది పుడుతుంది. ఇలా ఆ రోజు ఆ వాతావరణాన్ని చూస్తే అర్థమైపోతుంది ఏదో ఒక పెద్ద మహాకార్యానికి కారణమవుతుంది అని. ద్రౌపది పుట్టిన తర్వాత ఎప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది తోడుండేవారు. సొంత చెల్లెని సుభద్రాన్ని ఎలా చూసుకుంటారో ద్రౌపదిని కూడా అలానే చూసుకుంటూ మంచి చెరువులు జ్ఞానాన్ని ఏది ధర్మం ఏది అధర్మం శ్రీకృష్ణుని చెప్పారు. అందుకే చిన్నప్పటి నుంచి ద్రౌపది శ్రీకృష్ణ అంటే చాలా ఇష్టం. తండ్రి అయిన ద్రుపడు చెప్తుంది ద్రౌపదికి, అర్జునుడి గురించి చెప్తుంది ద్రుపదుడు. ఇలా ద్రౌపది స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. చాలా మంది రాజులకు అక్కడికి వస్తారు. చాలా మంది రాజులతో పాటు అక్కడికి దుర్యోధనుడు కూడా వచ్చారు, కానీ ఒక్కడే కాదు, అదంతా పాటు కర్ణుని కూడా తీసుకొని వచ్చారు. కర్ణుడికి మాత్రం అక్కడికి రావడం సరిగ్గా అనిపించింది, కానీ దుర్యోధనుడు బలవంతం చేయడం వల్ల అక్కడికి వస్తారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుని వల్ల అంటారు. అక్కడ ఉన్న చాలా మంది రాజులు ధనస్సుని ఎత్తలేకపోతారు, కానీ కర్ణ మాత్రం చాలా సునాసంగా ధనస్సుని ఎత్తి బాణం పెట్టుకొని సిద్ధంగా ఉంటారు. వెంటనే ద్రౌపది లేచి నేను సూతరాన్ని పెళ్లి చేసుకోను అని కర్ణుని వద్దు అని వస్తుంది. ఆ బాణపత్ర విరాన్ని చూసి చిన్నదే అని కర్ణుడు గుర్తుపట్టగలుగుతాడు. అడవిన దుర్యోధనుడు చనిపోయారు అనుకున్న వీళ్ళు ఇంకా బతికే ఉన్నారా అని బయట కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నారు దుర్యోధనుడు. అర్జునుడు మాత్రం చేపని చూడకుండా కూడా బాగా పెడతారు. సరిగ్గా చేప కన్నుపై కూర్చుకుంటుంది. అంతే ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది. శక్కుని మనం కలిసి వెళ్ళిపోవడం వచ్చారు. అక్కడి నుంచి దుర్యోధనుడిని కర్ణుడిని వేసుకొని శకుడు వెళ్ళిపోతాడు. ద్రౌపది చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే అర్జునుడి గురించి ద్రౌపది ఎప్పుడు వింటూనే ఉండేది.
వెళ్ళారు అర్జునుడు ద్రౌపదికి. ఇంటికి తిరిగి వచ్చి చూడు అమ్మ ఏం తెచ్చినాను చూడు, నువ్వు ఏది తెచ్చినా అది మీ ఐదుగురు పంచుకోవాలి అంటారు. కాబట్టి కళ్ళు చూస్తే అది తెచ్చి కోడలు అని చూస్తే అయ్యో దేవి నాకు ఈ మాత్రం ఎందుకు వచ్చేలా చేస్తుంది అని అనుకుంటుంది కుంతీదేవి. అప్పుడు యుధిష్ఠిరు బాధపడకు అని అంటారు.